హలో అండి, గుడ్ మార్నింగ్. నేను ఈ వీడియోని కాలిఫోర్నియా యుఎస్ నుంచి చేస్తున్నాను. అండ్ నేను హోమ్ గార్డెన్ ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. దానిలో నాకు చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ద ప్రాసెస్ కాంపోస్టింగ్. వెజిటబుల్ వేస్ట్ ఏది కూడా ఇంట్లో నుంచి నాకు జనరేట్ అయ్యే ఏ డీకంపోజింగ్ మెటీరియల్ అయినా కూడా నేను మోస్ట్ ప్రిఫరబుల్లీ కాంపోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే చాలా వేసి ఉంటాయి కాంపోస్ట్ చేసుకుంటానికి కూడా, బట్ నాకు ఎప్పుడు కంటిన్యూస్గా చేసుకుంటానికి కుదిరేది పెద్ద పెద్ద పాట్స్లో. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే నేను చేస్తానో పెద్ద పాట్లోనే చేయాల్సిన అవసరం ఏం లేదండి. అది ఎనీ సైజ్ పాట్లో చేసుకోవచ్చు, బట్ ప్రాసెస్ ఈజ్ ద సేమ్. సో అంత చిన్న పాట్స్ దగ్గర నుంచి మనం ఎనీ సైజ్ పాట్లో చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇది ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసిన కాంపోస్ట్ బిన్ కదండి. లైక్ యు సీ ఒక half of the bin is full. ఇప్పుడు దీనిలో వేసేటప్పుడు నేను లాస్ట్ కింద ఒక ఇంతవరకు మేబీ కొంచెం వుడ్ చిప్స్, దానిపైన పూర్తిగా ఎండుటాకులు, అంటే మనం చిన్న చిన్న కట్ చేసిన కొమ్మలు కానీ అలాంటివన్నీ పెద్ద మెటీరియల్ కింద వేసుకొని స్టార్ట్ చేస్తే డ్రైనేజ్ హోల్స్కి బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. సో దానిలో నుంచి మనకి వాటర్ ఈజీగా బయటకు వచ్చేసేయడానికి ఉంటుంది. అండ్ దానిలో నేను వేసింది లైక్ సెట్ కింద పెద్ద పెద్ద బ్రాంచెస్ కానీ ముక్కలు వేసుకుంటే ఆ పైన కొంచెం ఎండుటాకులు లాంటివి వేసుకుని దానిపైన నేను ఆల్రెడీ వెజిటబుల్ వేస్ట్ వేసి కొంచెం మట్టి వేసుకున్నాను. సో రోజువారీ నేను కలెక్ట్ చేసే వెజిటబుల్ వేస్ట్ని అట్లా ఏదో ఒక దేనిలో పెద్ద గిన్నెలో కుదిరితే దానిలో కలెక్ట్ చేసుకుని బయట పెట్టేస్తూ ఉంటాను. నాకు వచ్చిన క్వాంటిటీ బట్టి ఎంత పాట్లో చేస్తున్నాను అనే దాన్ని బట్టి ఎన్నాళ్ళు దానిలో కూర్చుంటుంది, పాట్స్లో నుంచి చేస్తానని చూస్తాను. ఇప్పుడు ఎలాగో నా దగ్గర పెద్ద కంటైనర్ ఉంది కాబట్టి నేను ఎక్కువ రోజులే అట్టు పెట్టాను, అంటే ఒక 2-3 లేయర్స్ వేసేదాకా ఆగుదామని. సో బేసిక్గా ఏం చేస్తానంటే ఇది కలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ మట్టి ఉంది కాబట్టి దానిపైన నేను కిచెన్ వేస్ట్ నాకు ఈ వారం ఆర్ మేబీ ఒక 1.5-2 వీక్స్ క్రితం నుంచి జనరేట్ అయిన కిచెన్ వేస్ట్ అంతా దానిలో వేసేస్తాను. దీంతో పాటు కూడా పేపర్ టవల్స్ అవి ఉంటాయి, బట్ ఒక్కొక్కసారి నేను పిల్లలతో జనరల్గా కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళతో సపరేట్గా పేపర్ టవల్స్ కానీ, మాకు ఇక్కడ పేపర్ టవల్స్ దొరుకుతాయి, ఎండుటాకులు నాకు ఎప్పుడూ హ్యాండీగా ఉండవు, సీజనల్గానే ఉంటాయి కాబట్టి ఆ పేపర్ టవల్స్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో సపరేట్గా కలెక్ట్ చేసుకుని అట్టు పెట్టుకుంటాను. సో దట్స్ లైక్ బ్రౌన్ మెటీరియల్. అంటే స్పెసిఫిక్గా టిష్యూస్ అనే కాదు, నాకు అవి ప్రస్తుతానికి హ్యాండీగా ఉన్నాయి కాబట్టి నా బ్రౌన్ మెటీరియల్ లాగా అది యూస్ చేస్తాను. అండ్ దానిపైన మళ్ళీ కిచెన్ వేస్ట్, అంటే ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు, అట్లా బేసిక్గా లేయర్స్. ఇలాంటి కాంపోస్టింగ్ వీడియోస్ మనకి ఆన్లైన్ చాలా ఉన్నాయి కాబట్టి కొత్త విధానం అనేం కాదు, ఇట్స్ ద సేమ్ ప్రాసెస్, కానీ చాలా త్వరగా అయిపోవటానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది నేను కలెక్ట్ చేసుకున్న వేస్ట్ కదా, దీనిపైన వీలుంటే నేను మట్టి వేయటానికో ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు వేయటానికి ప్రిఫర్ చేస్తాను. బట్ నాకు ప్రస్తుతానికి ఇంకా హ్యాండీగా ఎండుటాకులు లేవు. సో నాకు ఆల్రెడీ కుక్ అయిపోయిన కాంపోస్ట్ కొంచెం ఉంది, అంటే తయారైపోయిన కాంపోస్ట్ కొంచెం ఉంది, అది తీసుకొచ్చి నేను దీనిపైన వేస్తాను. ఆల్రెడీ తయారైన కాంపోస్ట్ ఉంది కదండి, ఆబ్వియస్గా పురుగులు అవి అనేది ఉండాలి, ఉంటేనే సాయిల్ లైఫ్ ఉన్నట్లు. ఇది ఆల్రెడీ తయారైన కాంపోస్ట్ కాబట్టి ఎర్త్ వామ్స్ ఉన్నాయి, అండ్ ఈగలు అవి బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటాము. సో బేసిక్గా ఆ ఈగల లార్వే అనమాట ఇది. ఇవన్నీ కూడా డీకంపోజర్స్, ఇవన్నీ డీకంపోజ్ చేయటానికి హెల్ప్ అవుతాయి ఆబ్వియస్గా. సో ఎంత సాయిల్ లైఫ్ ఉంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పటానికి లేదు, ప్రతి ఒక్కటి ఏదో ఒక దానికి యూజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే మనకి అక్కర్లేని దాన్ని మనం చెడు అనుకుంటాము, మనకు అవసరమైన దాన్ని మంచిది అని చెప్తాము. అది ఒక పెస్ట్ అయినా ఒక పురుగు అయినా ఏదైనా కూడా. సో బేసిక్గా ఇప్పుడు నాకు ఆకులు ఉంటే ఆకులు వేసినా సరిపోయేది, అండ్ ఆకులు లేవు కాబట్టి కవర్ చేయటానికి నాకు ఏ మెటీరియల్ హ్యాండీగా ఉంటే అది తీసుకొచ్చి వేస్తున్నాను. ఇంకొక పాట్ ఉంది, అది కూడా తీసుకొచ్చి వేద్దాం. ఇది ఇంకొక పాట్ ఆఫ్ అయిపోయిన కాంపోస్ట్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు దీనిలో ఉన్న బ్యాక్టీరియా కానీ, ఇది తయారైపోయిన కాంపోస్ట్ ఎంత బాగుందో చూడండి. సో దీనిలో ఉన్న బ్యాక్టీరియా
మిగతా కాంపోస్ట్ రెడీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎర్త్ వార్మ్స్ వెళ్ళినాయి కాబట్టి అవి కూడా కుక్ చేస్తాయి, అవి కూడా తినేస్తాయి. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వే ఉంది కాబట్టి అది కూడా కాంపోస్ట్ని ఫినిష్ చేయడానికి త్వరగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దీనిలోకి ఎలుకలు లాంటివి వెళ్ళవా అంటే వెళ్తాయి. అండ్ నాకు వెళ్ళొద్దు అని మనం అనుకున్నప్పుడు వీ కెన్ కవర్ ఇట్ అప్. బేసిక్గా మాకు ఇక్కడ ఈ మెష్ వైర్ లాంటివి దొరుకుతాయి కదా, నేను ఐదర్ దీంతో కానీ లేకపోతే దానికి సరిపోను పెద్ద పాట్ ఏదన్నా ఉంటే ఆ పాట్ తిరిగేసి పెట్టడం కానీ అట్లా ఏదో ఒకటి చేస్తాను. ఒకవేళ అది లేకపోతే ఇలా వదిలేసిన పర్సనలీ నాకు ఓకే అని అనుకుంటాను. ఎందుకంటే గార్డెన్లోకి వెళ్ళి ఏవేవో తినే బదులు ఒకవేళ ఎలుకలు వచ్చినా దీని లోపలికి బయటికి తిరుగుతాయి కాబట్టి ఎయిర్ పాకెట్స్ తయారు చేస్తాయి. అంటే అది చెయ్యాలి అని వదలను, కుదిరినంత బ్లాక్ చేస్తాను, వెళ్ళినా పర్వాలేదు అని అంటున్నాను. అవి అట్లా లోపలికి పైకి తిరగటం వల్ల ఎయిర్ పాకెట్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో వాటి వల్ల చక్కగా సాయిల్ అంతటికీ కూడా ఆక్సిజన్ అందుతుంది. అందుకని త్వరగా కాంపోస్ట్ తయారైపోతుంది. సో మంచిదే ఉండటం కూడా, బట్ వాటిని ఎంకరేజ్ చేయమని అనట్లేదు, వచ్చినా పర్వాలేదు అంటున్నాను. బికాజ్ నాకు ఆ గార్డెనింగ్ స్పేస్ ఉంది కాబట్టి, అది బయట కాబట్టి నాకు పర్వాలేదు. ఇప్పుడు మీరు ఇదే ప్రాసెస్ని మనము చిన్న పాట్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఒకవేళ బాల్కనీ గార్డెన్లో కనుక మనం కాంపోస్ట్ చేసుకుంటుంటే ఒక చిన్న పాట్స్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఇది కాంపోస్టింగ్ పాటే. అదే ఇది మీరు నేల మీద పెట్టుకోవాలంటే దీని కింద ఒక పెద్ద ట్రే లాంటిది ఏదైనా పెట్టుకుంటే దీనిలో నుంచి వచ్చే జ్యూసెస్ని దానిలో కలెక్ట్ చేసుకుంటాం, లిక్విడ్స్ అన్నిటినీ కూడా. అలా దీనిపైన ఇది ఫుల్గా నిండినప్పుడు దీనిపైన ఇంకొక సైజ్ పాట్, దానిపైన ఇంకొక సైజ్ పాట్ అట్లా పెట్టుకుంటూనే వెళ్ళొచ్చు. సో కింద కుక్ అయిపోయేది అయిపోతూ ఉంటుంది, పైనుంచి మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో వీ హ్యావ్ సో మెనీ వీడియోస్ ఇంటర్నెట్లో ఎలా చేసుకోవచ్చు అనేది. నాకు ఇది డెఫినెట్గా 100% చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను ఇంకొక చేసే పద్ధతి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ మొక్క సరిగ్గా అందుకోవట్లేదు, అప్పుడు దాని బేస్లో ఒక కాంపోస్టింగ్ పాట్ పెడతాను. దీనిలో అంతా కాంపోస్ట్ వేసి ఫిల్ చేసేసి పైన ఏదైనా క్లోజ్ చేసేస్తే ఈ మొక్కకి నీరు అందాల్సిన ప్రతిసారి ఈ కాంపోస్టింగ్ పాట్కి వాటర్ చేస్తాను. దానిలో ఉన్న గుడ్ న్యూట్రిషన్ అంతా దీని వేరుకు అందుతుంది. అండ్ దిస్ విల్ స్టార్ట్ పికింగ్ అప్ తొందరగా. అండ్ ఇది చాలా హెల్దీగా తయారవుతుంది. అట్లా నాకు ఏ ప్లాంట్స్ కానీ ఏదన్నా మొక్కలు సఫర్ అవుతున్నాయి అని అనుకుంటే కనుక, వాటికి బలం సరిపోవట్లేదు అని అనుకుంటే యూజువల్గా చేసే విధానం అన్నమాట. లైక్ ఇప్పుడు కుండీలో పొట్లకాయ మొక్క పెట్టుకున్నాను అండ్ నేను దాన్ని పెద్ద పట్టించుకోను, అంటే పెరిగినంత పెరుగుతుంది అన్నట్లు. సో ఆ పొట్లపాద ఎప్పుడైతే సరిగ్గా అందుకోవట్లేదో దాని వేరు దగ్గర ఇంకొక కాంపోస్ట్కి పాట్ పెట్టాను. దీనిలో కాంపోస్ట్ వేసి పైనంతా వేసి దీన్ని వాటర్ చేస్తే ఈ మొక్కకే అందుతుంది కాబట్టి కింద ఈ మొక్క అందుకొని కాపు స్టార్ట్ అయిందనమాట. సో చిన్న ఐడియాస్, చిన్న విధానాలు, నథింగ్ బిగ్ ఆర్ పెద్ద విషయం ఏం కాదు, మనం చిన్నగా ఆలోచించుకునే విధానాలు అనమాట. సో ఒకసారి నాకు ఆ కాంపోస్ట్ పాట్ ఇప్పుడు ఎంతవరకు అయితే ఫిల్ చేసామో అదంతా చాలా త్వరలో హాఫ్ ద కాంపోస్ట్కి అయిపోతుంది. ఇప్పుడు ఇలా 3/4 ఉన్న పాట్ ఇప్పుడు 3/4 దాకా ఉంది కదా సాయిల్, దీన్ని ఒక వారం రోజులు వదిలేస్తే మళ్ళీ అది ఇక్కడ దాకా దిగుతుంది. సో నాకు మళ్ళీ ఇంకొంచెం ఫిల్ చేసుకోవడానికి అంటే వెతుక్కోక్కర్లేదు ఎక్కడ వేయాలి ఈసారి కిచెన్ వేస్ట్ అని. సో నాకు ఇట్లా ఒక 5 or 6 పెద్ద పాట్స్ ఉన్నాయి. ఇవి నాకు కాంపోస్టింగ్కి చాలా హెల్ప్ అవుతాయి. అంటే గార్డెనింగ్ స్పేస్ ఉంది కాబట్టి వీటిల్లో మొక్కలు పెంచుకుంటానికంటే కూడా నాకు ఇట్లా కాంపోస్ట్ చేసుకుంటానికి ఇయర్ లాంగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొక ఐడియా ఏంటి అంటే, ఒకసారి ఈ కాంపోస్ట్ ఇట్లా రెడీ అయిపోయింది అంటే వేసేసాము, ఫుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అని అనుకుంటే ఇది వేసి ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది. సో పైన అప్పుడు ఆకులు ఉన్నాయి కాబట్టి ఆకులు వేశాను. ఇప్పుడు దీనిపైన నేను ఏం చేస్తానంటే, నాకు పైన ఒక 4 అంగుళాలు దరిదాపు ఆర్సే ఒక 3 inches మొత్తం దిగింది కాబట్టి, లోపల కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి దీనిపైన మంచి మట్టి పోసేసుకుంటాను. లైక్ టాప్ సాయిల్ అంటాం మనం ఇక్కడ, ఆర్ అంటే విత్తనం మొలకెత్తడానికి సరిపోను న్యూట్రిషన్ ఉండే మట్టి ఏదైనా సరిపోతుంది. అది తీసుకొచ్చి దీనిలో వేసేసి దీనిపైన విత్తనాలు చల్లేసుకుంటాను. సో దాని వేరు లోపలికి వెళ్ళి ఈ సీజన్లో లైక్ ధనియాలు కానీ స్పినచ్ కానీ చిన్న విత్తనాలు నేను ఈ సీజన్ అంతా దీని నుంచి హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సమ్మర్ వచ్చేసరికి ఇదంతా కూడా సగానికి దిగిపోతుంది.
ఆ దిగిపోయినప్పుడు ఈ మట్టి అంతా అంటే ఈ కాంపోస్ట్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ రేస్ బెడ్లో వేసేసుకుంటాను. సో అది సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో అది నేను కాంపోస్ట్ చేసుకునే విధానం. అండ్ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదన్నా యాడ్ చేశాను అని అనుకుంటున్నాను మీ బుక్ ఆఫ్ నాలెడ్జ్కి. సో థ్యాంక్ యూ సో మచ్.